హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. నేను మీ నాగేంద్రమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఏరియాలో పెద్ద వర్షం పడుతుందండి. చూడండి ఎంత పెద్ద వర్షమో. చాలా ఒక 10 మినిట్స్ వచ్చింది అంతే, కానీ పెద్ద వర్షం వచ్చింది. ఇంకా ఈరోజైతే ఇంకా వర్షం వచ్చే టైంలో అయితే మా బాబుకేమో ఫీవర్ వచ్చిందండి. వాడేమో పడుకున్నాడు. ఇంకా మా పాప ఏమో కొంచెం పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా తనకైతే టీవీ ఉండాలి, లేదంటే ఆ టీవీ కొంచెం చూడొద్దు ఎక్కువ అని బంద్ చేశానంటే పెన్ను పేపర్ ఇవ్వాలి కంపల్సరీ. ఇంకా ఆమెకు పెన్ను పేపర్ ఇస్తే ఏం రాస్తుందంటే అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అంతగానో చదవరేమో అనిపించిద్ది. ఇంకా ఏది అంటే వేరే గేమ్స్ ఏమి ఆడుకోవాలని తనకు అనిపించదు. ఎప్పుడు చూడు రాసుకోవాలి, లేదంటే టీవీ చూడాలి, ఇవి రెండే ఎక్కువ చేస్తుంది. సో మా బాబుకైతే ఫీవర్ వచ్చింది, హాస్పిటల్లో చూపించాను. ఇంకా తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినిపిద్దామనేసి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఫ్రూట్స్ బాబోయ్, అసలు మార్కెట్లో ఫ్రూట్స్ ఎంత రేటు ఉన్నాయండి. నార్మల్ డైలీ అసలు కొనుక్కోలేని పరిస్థితి. ఇట్లా ఫీవర్లు ఇక హెల్త్ బాగలేనప్పుడు అయితే తప్పదు కదా, ఫ్రూట్స్ అయితే కొనుక్కోవాలి. నేనైతే కొన్ని యాపిల్స్, ఇంకా పోమోగ్రానైట్స్ తీసుకొచ్చాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి తీసుకొచ్చాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే బాబాయ్ ఒక్కటి 90 రూపీస్ పడిందండి. సో ఇదైతే పిల్లలకి చాలా హెల్దీ అంట. ఇందులో మెగ్నీషియం, కాల్షియం ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయంట. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బాగుంటుందంట. సో చాలామంది ఈ ఫ్రూట్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా తెచ్చాను. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూడటం కూడా ఫస్ట్ టైమే. నేనైతే ఎప్పుడు కూడా తినలేదు. ఫస్ట్ చూశాను కానీ లోపల ఎలా ఉంటుంది ఏందనేది చూడలేదు. సో ఇలా ఉంది. సీడ్స్ అయితే భలే ఉన్నాయన్నమాట. తింటే ఎలా ఉంటుందో అనేసి చేశాను. ఇంకా అవన్నీ కూడా ఫ్రూట్స్ కట్ చేసి మా బాబుకి ఇచ్చేసాను అనమాట. వాడు ఇక తినాలి కాబట్టి ఏదో తిన్నాడు ఇంట్రెస్టింగ్గా. అంతగే అంటే స్వీట్గా ఏం లేదు. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే అంతకేం నచ్చదులే, కానీ ఇక హెల్త్ కోసం అయితే తినాలి కాబట్టి వాడికి ఏదో చెప్పి తినిపించాను అనమాట. ఒక 4-5 ముక్కలు తిన్నాడు అంతే, ఎక్కువ ఏం తినలేదు. యాపిల్స్ అయితే బాగానే తిన్నాడు. ఇంకా ఈరోజైతే పిల్లలకి హెల్త్ ఏం బాగాలేదు అనేసి మిక్కిగాడు సరిగా ఏమీ తినట్లేదు అనమాట. టిఫిన్లు చేసినా కానీ అసలు ఏం పర్ఫెక్ట్ తినట్లేదు మంచిగా. అందుకోసం అనేసి బ్రెడ్ తీసుకొచ్చానమాట. ఇంట్లో అయితే బటర్ ఉంది, బటర్తోని బ్రెడ్ కొంచెం లైట్గా వేయించాను అనమాట. అప్పుడప్పుడు టిఫిన్, ఈరోజు సండే అసలు యాక్చువల్లీ సండే రోజు నేను టిఫిన్ ఒక్కొక్కసారి ఏం చెయ్యకపోతే ఇంకా బయట నుంచి 60-70 రూపీస్ పెట్టి టిఫిన్ తెచ్చుకోవడం ఎందుకనేసి ఇట్లా బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తెచ్చి మేము ఇలా వేయించుకొని తింటాము. దీనికి బటర్, పీనట్ బటర్ అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తానండి. ఇది పిల్లలకి చాలా మంచిది పీనట్ బటరు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక స్పూన్ అసలు తిన్నా కానీ ప్రోటీన్, కావాల్సిన ప్రోటీన్ అందుతుందంట. ఇంకా ఇవన్నీ ఇక్కడికి వచ్చినాకనే అలవాటు చేసుకున్నాలేండి. సో మంచిది అనుకున్నప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి కదా. ఇది ఎంత అండి, ఒక 150-200 పడింది. తెచ్చి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ టైం లేనప్పుడు చక్కగా చేసి పెట్టచ్చు. ఇంకా తర్వాత ఈరోజైతే ఉదయం ఏం చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ చర్చికి వెళ్ళాము. చర్చిలోనే మాకు ఫుడ్, లంచ్ అక్కడే పెడతారనమాట ఎవ్రీ సండే కూడా. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన టీవీ చూడటం తప్ప ఏముంటుంది అనేసి ఇంకా మేము అలా బయటికి పిల్లల్ని పార్క్ కన్నా తీసుకెళ్ళాను. మా పాప చూడండి దాచుకుంటుంది అనమాట. హలో హాయ్ చెప్పు అంటే కూడా నేను చెప్పను అనేసి అంటుంది. అట్లా బయటికి తీసుకెళ్ళామన్నమాట పార్క్కి తీసుకెళ్తే కాడ బాబోయ్, ఆ పార్క్లో అయితే ఇంకా ఇది సీజన్ బాగాలేదు కదండి, దోమలు అసలు చాలా దోమలు ఉన్నాయి. పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. మా పాపనైతే కొద్దిసేపు ఆడిపిద్దామనేసి పాపం మా హస్బెండ్ చాలా ప్రయత్నం చేశాడు, కానీ తనకు అసలు ఒకటి కూడా కన్వీనియంట్గా ఉండదండి. అందుకే ఎక్కువ మేము పార్క్కి కూడా వెళ్ళను. మిక్కీ గాడి కోసం వెళ్దాం అనుకొని వాడి కోసం వెళ్ళినా కానీ ఇంకా ఈమెను చూసేసరికి అసలు మాకు ఆ పార్క్ లేక ఉండబుద్ధి కూడా కాదు. తను ఆడుకోవడం రాదు, ఏం రాదని చాలా బాధ అనిపించేస్తుంది. మేము ఇప్పుడు చాలా పార్కులకు వెళ్తాంలే, కానీ ఈ వెళ్ళిన పార్కులు అయితే అంత మంచిగా ఏం లేవు. యాక్చువల్లీ మేము ఎప్పుడు వెళ్ళే పార్కులు అయితే మంచిగా అన్నీ చేసుకోవడం, అంటే ఎక్సర్సైజ్ చేసుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అవేం లేవు. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు అలా పార్కులో పిల్లల్ని ఆడిపించి తీసుకొని వచ్చాము.
ఈవినింగ్ అయితే ఈరోజు ఇంకా మిక్కీ ఫీవర్ వచ్చింది, చికెన్ తినకూడదు కాబట్టి వాడి కోసం మేము కూడా తిన్నాం కాబట్టి ఈరోజు అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనేసి అనుకున్నాను. ఎగ్ అయితే బాయిల్డ్ ఎగ్ తినొచ్చు కదా అండి ఫీవర్ వచ్చినా కానీ, ఇంక అందుకనేసి బాయిల్డ్ ఎగ్తో కర్రీ చేసినా కానీ, ఒకవేళ టమాటా ఉల్లిపాయలు వేసి చేసినా కానీ మొత్తం ఏరేస్తాడు వాడు. అందుకనేసి వాడికి ఎలాగో బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి ఎగ్ బిర్యానీ చేద్దాం అనేసి ప్లాన్ చేశాను. ఎగ్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అనుకున్నాను కానీ కొంచెం ప్రిపరేషన్ అయితే కొంచెం అంత ఈజీగా ఏం లేదండి. అంటే ఎగ్ దమ్ బిర్యానీ లాగా చేసా. చాలామంది ఏంటంటే కుక్కర్లో వేసేసి తర్వాత వాటర్ వేసేసి మొత్తం అన్నంతో ఉడికించేస్తారులే కానీ అట్లా టేస్టీగా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. సో నేనైతే దమ్ లాగే ట్రై చేద్దాం అనేసి చేస్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్ చికెన్ అయితే చాలా ఈజీగా అనిపించింది నాకు ఈ ఎగ్ బిర్యానీ కంటే. అది టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఎగ్ బిర్యానీ కూడా బాగుంటుంది అని అందరూ అంటుంటే సరే ట్రై చేద్దాం, ఇది నాన్ వెజ్ తిననప్పుడు పనికొస్తుంది కదా, మనం నేర్చుకుంటే మంచిదే కదా అని ఇది సెకండ్ టైం నేను చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం రైస్ మంచిగా ఉడకలేదనేసి ఈసారి మంచిగా పక్కా ప్లానింగ్తో చేద్దామనేసి చేస్తున్నాను. ఏముండదండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చెక్క లవంగ ఇలాచి ఆ ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టొమాటో 2 తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసేసి వేయాలి. అది కూడా కాస్త ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, ఇంకా మన మసాలాలు ఉంటాయి కదా అవన్నీ దగ్గరున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అది కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం ఒక చిన్న కప్పు అంత పెరుగు కొంచెం గిలకొట్టుకొని దాంట్లో కలుపుకొని మంట సిమ్లో పెట్టి పెరుగు కలుపుకోవాలి. యాక్చువల్లీ మనం చికెన్ బిర్యానీకి చికెన్లోనే ఫస్ట్ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకుంటాం కదా, దీంట్లో అయితే కొంచెం కర్రీ ఉడికిన తర్వాత ఈ పెరుగు వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మనం ఉప్పు కారం వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఇట్లా ఒక 2 నిమిషాలు కాస్త ఎగ్స్కి కారం పట్టేలాగా మనం అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది మసాలా అనమాట. ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకొని అన్నంలో తినొచ్చులే కానీ ఇంకా బిర్యానీ అంటే దమ్ చేయాలి కదా. సో దీన్నైతే మనం ఇట్లా కాస్త ఉడికిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే పక్కనే మనం వేరే గ్యాస్ మీద వాటర్ బాయిల్ చేసుకోవాలి. నేనైతే నాకు రెండోది సరిగ్గా రావట్లేదు అనేసి దీన్నే పక్కన పెట్టేసి వాటర్ పెట్టాను అనమాట. ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి ఒక 5 గ్లాస్ వాటర్ తీసుకున్నా నేను. యాక్చువల్లీ కరెక్ట్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మనం వాటర్ అంతా పోయాం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులే పోయాలి వాటర్ అనే మెజర్మెంట్ ఏం లేదు. కానీ ఒక గ్లాస్కి ఒక 2.5 3 గ్లాసెస్ తీసుకోవచ్చు వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి. సో నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 గ్లాస్ వాటర్ పోసాను. అందులోనే మళ్ళీ అన్నీ చెక్క లవంగా ఇలాచి ఆకు అన్నీ వేసి ఇంకా మొత్తం మరగనివ్వాలి. వాటర్ మనం బగారాకి ఎలా చేసుకుంటామో అలాగే వాటర్ మరగనిచ్చిన తర్వాత అందులో రైస్ వేసి ఇంకా రైస్ బాగా బాయిల్ అవ్వాలండి. యాక్చువల్లీ బిర్యానీకి అయితే మనం ఒక 50% 60% ఉడికితే చాలు రైసు. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి తీసి మనం ఈ మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకుంటాం కదా. కానీ ఎగ్ దానికి అలా కాదండి, కొంచెం 90% వరకు ఉడకనివ్వాలి. ఇంకా జస్ట్ ఒక 10% మాత్రమే అట్లా ఉంటే చాలు రైసు. అంతేగాని సగం ఉడికిన తర్వాతే మనం తీసేసామంటే రైస్ అనేది పలుకుగా వస్తుంది, సరిగ్గా ఉడకదు. ఎందుకంటే ఎగ్లో వాటర్ ఏమి ఉండదు కదా కూరలో ఇంకా, కానీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో మనకి చికెన్ బిర్యానీ దమ్ అయిపోతుంది. కానీ దీనికి ఎగ్కి ఎప్పుడు ఆ మిస్టేక్ అక్కడే పోతుంది మనకి. ఎగ్ బిర్యానీలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే రైస్ ఉడికించడంలోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మనం ఎగ్స్ అన్ని పక్కన పెట్టుకొని దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం తీసి ఇంకా వేరే గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత ఈ రైస్ని అలా పొయ్యి మీదే ఉంచేసి ఉడుకుతుండగా 70-80% ఉడికింది అన్నప్పుడు ఆ రైస్ తీసి అందులో వేసేయాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నది ఇంకా సగం కొంచెం మసాలా ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసుకొని లేయర్లలాగా వేసుకోవాలి. లేయర్ అంటే ఏం లేదు, ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మసాలా వేసి ఆ తర్వాత ఇంకా మిగతా రైస్ మొత్తం ఆ వాటర్ అంతా వడగట్టేసి ఆ రైస్ మొత్తం వేయాలన్నమాట. ఇదే సేమ్ బిర్యానీ ప్రాసెసే. ఇంకా ఇవి చేసేటప్పుడు కాస్త హడావిడి అవుతూ ఉంటుందండి, మనం అన్నీ కొంచెం దగ్గర పెట్టుకోవాలి.
ఇంకా నేనైతే చేయడమే నే అంటే చేయడమే ఫస్ట్ టైం అంటే మళ్ళీ నేను దీన్ని వీడియో కూడా పెట్టుకొని దాన్ని చేయడం పెద్ద రిస్కీగా అనిపించింది. బట్ పిల్లల కోసం రిస్క్ తీసుకుంటే తప్పదు కదా. సో ఇట్లా రిమైనింగ్ మసాలా ఎగ్స్ అవన్నీ వేసేసి ఇంకా అన్నం అంతా అందులో వేసేయాలి. సో ఈ బాయిలింగ్ వాటర్ ఉంది కదా, ఇది వంపేసేటప్పుడే ఒక గ్లాస్లో మనం కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనం పైన చల్లాలి, అట్లా యూజ్ అవుతుంది అన్నమాట. సేమ్ చికెన్ కూడా ఇలాగే ఉంటుంది కదా. సో చాలామంది చేస్తుంటారు, నేనేదో కొత్తగా చెప్తున్నాను అనుకోమాకండి. నా వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా తెలియకపోతే యూజ్ ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట. చాలామందికి అన్ని వంటలు వస్తుంటాయి కానీ ఓపిక ఉండదు, చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు రిస్క్ తీసుకుంటారులే అంతగా, రెగ్యులర్గా యాజ్ యూజువల్గా చేస్తే అయిపోయింది కదా అనుకుంటాం. కానీ మనం నేర్చుకుంటే తప్పలేదు కదా, వంటలైనా కనీసం ఇంట్లో ఉండి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఫస్టే ఆనియన్స్ కొన్ని కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొన్ని ఆ కర్రీలో కలపాలి, కొన్నేమో ఈ అన్నం పైన చల్లుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత ఈ బాయిల్డ్ రైస్ ఉన్నాయి కదా, బాయిల్డ్ వాటర్ చల్లుకోవాలి. వీలైతే దీని మీద నెయ్యి చల్లుకోవాలి. యాక్చువల్లీ అసలు బిర్యానీకి మెయిన్ ఫ్లేవర్ నెయ్యితోనే వస్తుంది. బట్ నా దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదు, కింద షాప్లో అడిగినా కానీ లేదు. ఇంకా తప్పేదేం లేక నేను నెయ్యి లేకుండానే చేశాను ఈసారి బిర్యానీ. కానీ చికెన్లో అయితే కంపల్సరీ నెయ్యి ఉండాలండి, నెయ్యి లేకపోతే అసలు టేస్టే రాదు. ఇలా చేశాక ఒక క్లాత్ ఉంటుంది కదా, ఎప్పుడు మనం బిర్యానీ కోసం ఒక క్లాత్ పెట్టుకోవాలండి సపరేట్గా. దాన్ని తడిపేసి పిండేసి ఇంక దానిపైన పెట్టేసి మూత మళ్ళీ పెట్టేయాలి. అట్లా ఎప్పుడు ఇంకా అదే క్లాత్ని మనం వాష్ చేసుకొని మళ్ళీ దాచిపెట్టుకోవచ్చు. బిర్యానీ చేసినప్పుడల్లా మనకి క్లాత్ యూజ్ అవుతుంది. వాటర్ పెట్టాలి, బరువు పెట్టేసి కింద పెనం పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టి 5 minutes హై ఫ్లేమ్ పెట్టండి, 10 minutes లో ఫ్లేమ్ పెట్టండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేయండి. అయితే ఈ 15 minutes మీకు టైం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు చిందరవందర చేసిన సామాన్ అంతా ఉంటుంది కదా అండి, గజిబిజి అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అది ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది, మన కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఈలోపు మన ఇంట్లో రెడీగా ఉంటారు కదా తినడానికి. సో ఇంకా వాళ్ళకి వేసేయాలి. మా పాప అయితే ఎంజాయ్ చేసింది.